నిన్న రాత్రి కూడా నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్ ఓనర్ సురేష్ అన్నకి ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను, మనోజ్ గారు అక్కడికి వచ్చారా, ఎందుకు వచ్చారు, మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా, ఎఫ్ఐ దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా, ఏదైనా ప్రోగ్రామ్ చేశారా. నేను ఆ సార్కి చెప్పాను, సార్ ఇఫ్ ఎనీథింగ్ నన్ను అడగండి, నేను ఆ సార్తో ముందు కూడా మాట్లాడాను, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఎనీథింగ్ ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అన్న. నిన్న మధ్యాహ్నం 3-4 అలా జరిగింది ఆ ఫోన్ రావడం, నేను ఆ సార్తో మాట్లాడటం. మళ్ళీ నిన్న రాత్రి నేను ఇక్కడ తెలిసిన వాళ్ళ రిసార్ట్లో ఉంటే, ఇప్పుడు దాదాపు ఒక 15-20 ఇల్లు ఉంటాయి ఇక్కడ, వాటి మధ్యలో అన్నీ దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిలిం డైరెక్టరు నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరా అని వచ్చారు. సరే ఏంటని అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఒక ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు, వాట్ ఇట్ బి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు సీఎం గారు లేదు, నేను ఆయన బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు. ఓకే సార్ అంటే మేము దాదాపు ఒక 10-15 మంది ఉన్నామండి ఇక్కడ రిసార్ట్లో, ఒక 3 ఇల్లు తీసుకుని ఉన్నాం. అండ్ అందరూ చూస్తున్నారు, అన్ని రికార్డింగ్స్ అన్నీ చేస్తున్నాం మేము జరిగిందంతా. లేదు సార్ ఇలా అన్అఫీషియల్గా కాదు సార్, స్టేషన్కి వెళ్దాము, అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది, లెట్స్ డూ దట్ రికార్డింగ్ దాట్ సార్ అని చెప్పి, మీ గారు కదండి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు, అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంటిమిడేట్ చేస్తున్నారు, అక్కడ షాప్ ఇరిగిపోయి అదంతా చేసి కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళని ఏం చేయట్లేదు, అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి టార్చర్ చేస్తున్నారు. భయానికంటే ప్రేమ గొప్పదండి, అది నేను నమ్ముతాను. అండ్ నేను మళ్ళీ చెప్తాను, జరిగింది ఇది. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేను నా కార్లో ఎక్కి స్టేషన్కి వెళ్ళాను, వెనకెళ్ళి ఎస్ఐ గారు వస్తున్నారు. స్టేషన్ లోపల ఆగి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు 500 మీటర్ల దూరంలో ఆగారు. ఆగిన తర్వాత మా వాడు వెళ్ళి సార్ వెయిట్ చేస్తున్నారు, 2 ఎందుకు వస్తానని కారు తీసి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కానిస్టేబుల్ గారు. నేను లోపలికి వెళ్ళి హెడ్ గారు ఉన్నారు, ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు. అయ్యా కెమెరా ముందు మాట్లాడదామని చెప్పి, అయ్యా ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు, ఎందుకు చేశారంటే ఎస్ఐకి ఫోన్ చేసి నేను తీయట్లేదు సార్ అంటే స్పీకర్ పెట్టండి అన్నాను, అన్నీ రికార్డ్ చేశారు. అండ్ అఫీషియల్ ఆ కెమెరా ముందే మాట్లాడుకున్నాం, దయచేసి పోలీస్ స్టేషన్లో జరిగిన రికార్డింగ్స్ కుదిరితే చూడండి, మీరు తెప్పించుకొని ఏం జరిగిందో. ఇదని జరిగింది. నన్ను తప్పు అయితే నా షర్ట్ పట్టుకున్నాను, వరే మనోజ్ తప్పురా అని అడగండి మీరు, ఐఎమ్ రెడీ ఫర్ దట్. బట్ దీంట్లో ఈ జరిగిన దీంట్లో ఏది నాది ఒక తప్పు లేదు.